హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ సింపుల్ చెక్ పాయింట్స్తో మీ వెహికల్ మీరే చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ఓనర్గా ఇవి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అవి చాలా చిన్న చిన్న పాయింట్సే, అవి మీకు ఈరోజు చెప్తాను నేను. ఫస్ట్ థింగ్, మనకు ఇంజిన్ ఆయిల్ లెవెల్ వచ్చేసి ఇది డిప్స్టిక్. ఇది ఉండే గ్రాండ్ ఐటెం కాబట్టి ఇక్కడ ఉంది. దీనికి డిప్స్టిక్లో మనం చూసుకోవాలి ఫస్ట్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎఫ్ అండ్ ఎల్ అని. ఎఫ్ అంటే ఫుల్, లో అండ్ ఎల్ అంటే లో. సో ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ దగ్గర వరకు మనకు ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇందులో ఆయిల్ లెవెల్ కరెక్ట్గా ఉంది, నో ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు కూలెంట్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇందులో కూడా సేమ్ ఎఫ్ అండ్ ఎల్ అంటే లో లెవెల్, ఫుల్ అంటే ఎఫ్. సో ఇందులో మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. బట్ ఈ క్యాప్ మాత్రం మనం అసలు ఓపెన్ చేయకూడదు. ఇంజన్ హీట్లో ఉంటే అసలే ఓపెన్ చేయకూడదు. ఇంజన్ హీట్లో లేనప్పుడు మాత్రం మనం ఓపెన్ చేసి కూలెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్టర్. ఇది ఎయిర్ ఫిల్టర్ హౌజింగ్. ఇది ఎయిర్ ఫిల్టర్ హౌజింగ్లో మీరు చూడొచ్చు. నేను క్లిప్స్ తీసి చూస్తున్నాను. ఎయిర్ ఫిల్టర్ కొత్తగా ఉంది, రీసెంట్గా సర్వీస్ అయింది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ చేసి ఈ క్లిప్స్ మనం కూర్చోబెట్టేయచ్చు. కరెక్ట్గా ఈ క్లిప్స్లో హోల్స్లో కూర్చోబెట్టేసి క్లిప్స్ అనేవి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు బ్యాటరీ టర్మినల్స్ వచ్చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ రెండింటి మీద ఎలాంటి ఫ్లక్స్ లేకుండా చూసుకోవాలి. మనం ఫ్లక్స్ అంటే మనకు వైట్ కలర్లో పౌడర్లో ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయితే మాత్రం డెఫినెట్గా అది క్లీన్ చేయించుకొని ఒకసారి బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసుకున్న తర్వాతే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం బెటర్. ఇప్పుడైతే ఇది కండిషన్లో ఉంది కాబట్టి ఎలాంటి ఫ్లక్స్ లేదు. నెక్స్ట్ వైపర్ వాటర్ మన నార్మల్ మినరల్ వాటరే పోయాలి. బోర్ వాటర్ పోయడం వల్ల దీంట్లో అంటే నాజిల్స్ చాలా చిన్నగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ నాజిల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇందులో సాల్ట్ ఫామ్ అయిపోయి మనకు మొత్తం మళ్ళీ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్ వాటర్, మినరల్ వాటర్ పోసుకోండి. వీలైతే షాంపూ కూడా వేసుకోవచ్చు. మనకు సపరేట్గా లిక్విడ్ దొరుకుతుంది. ఆ లిక్విడ్ టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఆయిల్ లెవెల్ మనం చూసుకుంటే కరెక్ట్గా ఉంది. ఈ బ్రేక్ ఆయిల్ లెవెల్ అనేది నార్మల్గా తగ్గదు, బట్ మన సేఫ్టీ కోసం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. బంకు వాడు కానీ బయట వాళ్ళు కానీ ఎంత చెప్పినా కానీ మనం 35 PSI కంటే కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత లోడ్ ఉన్నా పర్లేదు, మనకు 35 PSI ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంటీరియర్కి వస్తే మనకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూసుకుందాం. వెహికల్ స్టార్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి అబ్నార్మల్ నాయిస్ లేదు. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇంకొకటి రేడియేటర్ ఫ్యాన్ కూడా. దానికోసం మనం ఒకసారి ఏసీ ఆన్ చేసి చూద్దాము. ఏసీ ఆన్లో ఉంది. ఫ్రెండ్స్, ఇంకొకటి మనం లాంగ్ డ్రైవ్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఈ నీడిల్ ఏదైతే ఉందో మిడిల్ ఉండాలి. మిడిల్లో ఉంది ఇప్పుడు. ఒకవేళ ఇంజన్ ఓవర్ హీట్ అవుతుందంటే మాత్రం డెఫినెట్గా వెహికల్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. దాని తర్వాత కూలెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటాను. ప్లస్ ఇవి ఫైనల్ కాదు, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవడం బెటరు. ఇది ఓన్లీ మీ నాలెడ్జ్ కోసమే. ఒకవేళ మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా నియర్ బై వర్క్షాప్కి వెళ్ళి పర్సన్తో చెక్ చేయించుకోండి. డ్రైవ్ సేఫ్, స్టే సేఫ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.